షేము సంతంతిలో వచ్చిన వాడే అబ్రహాము. ఈ కానాను వాళ్ళే నిమ్రోదు, కనానీ ప్రజలు. కనుక మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి మన సబ్జెక్టు ప్రారంభం అవుతుంది. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కానాను వంశస్థులు ఎప్పుడైతే వీరికి ఫ్రీడమ్ వచ్చేసిందో తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన జనంగాన్ని విడిచిపెట్టి, ఇక ఎప్పుడైతే తండ్రి తన చిన్న కుమారుని ఎప్పుడైతే మరి శపించాడో ఇతనిలో ఒక బాధ తయారయ్యి ఈ 355 సంవత్సరాల్లో కూడా ఏం చేశారంటే, ఆహా నీవు నన్ను పొమ్మంటావా, నువ్వు నన్ను శపిస్తావా, నా ఇష్టారాజ్యంగా నేను ఎలా జీవిస్తానో చూడు, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నేను నీకంటే బలవంతుడిగా నేనే దేవుడిని అనిపించుకుని, నేనే ఒక రాజుని అనిపించుకుని, నేనే ఒక నా భార్య ఒక రాణి అనిపించుకుని నేను ఎలా నడుస్తానో చూడని అక్కడ తండ్రి పైన మరి ఒక తిరుగుబాటు స్వభావం మనకు కనబడతా ఉంటుంది. ఎలాగంటే అతని గర్భంలో చూసిన వాడే నిమ్రోదు. ఆ నిమ్రోదు ఏం చేశాడంటే, ఆ నిమ్రోదు వలన ఇక్కడ మళ్ళీ ఏంటంటే, అందుకనే బైబిల్లో 7 యుగాలుగా ఇది విభజించబడ్డది. మొట్టమొదటి నిష్కల్మష యుగము, అంటే ఆదాము పాపము చేయలేనని చెప్పు ఉన్న దానిని నిష్కల్మష యుగం అన్నారు. తర్వాత మనస్సాక్షిపూర్వకంగా జీవించమన్న దానినే మరి మనస్సాక్షి యుగము అన్నారు. ఈ మనస్సాక్షి ప్రకారంగా కూడా జీవించలేకపోవడం వల్లే జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయం దాటిన తర్వాత ఈ నిమ్రోదు వల్ల మానవాభరణ యుగము తయారైందంటే, ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలో 4 నదుల్లోంచి నీళ్లు వెళితే అక్కడ బంగారం ఇవన్నీ ఉంటాయండి. ఇక ఇవన్నీ కూడా మానవుల గారు పెట్టారు కనుక ఇక్కడ ఏం చేశారంటే, ఆ బంగారాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి మానవాభరణ యుగము ప్రారంభమైంది. ఇప్పుడు నేను మానవాభరణ యుగంలో ఉన్న మాటలు కొన్ని చెప్పడానికి మనం ప్రయత్నించాలి. ఎలాగైతే ఎప్పుడైతే ఈ నిమ్రోదు మరి తండ్రి నుంచి విడిపోయాడు, ఇతను కూడా 350 సంవత్సరాలు కొన్ని లక్షల మంది ప్రజలు అయ్యారు. ఇతను కూడా ఒక రకమైనటువంటి ఒక తన కడుపును పుట్టిన బిడ్డలందరూ కూడా ఒక సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకుని, అందులో కొంతమందిని కూడా ఇతను బలాజుడు, ఇటువంటి వాడు అంటే లేడి కంటే చాలా స్పీడ్గా పరిగెట్టగలవాడు, అలాగే యుద్ధం చేయగలవాడు, నిపుణత గలవాడు, చాలా బలవంతుడు అనమాట. ఈ బలాన్ని బట్టి అతను ఏం చేశాడంటే ఆ బలాన్ని ఉపయోగించుకుని అక్కడి నుంచి ఈ యొక్క షేము, హాము, యాపేతులు ఈ 3 భాగాలు కూడా విడిపోయి, ఇందులో చేతనకు విడిపోయి ఒక సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆ సామ్రాజ్యం ప్రారంభించడమే అదే బాబేలు గోపురము. ఆ బాబేలు గోపురము నిర్మించడానికి నా పక్షానున్న నా బిడ్డలారా, నా ప్రజలారా, నా వైపేనండి, నా దగ్గరికి రండి, ఇక్కడి నుంచి మనం ఒక స్వతంత్రం వద్దాం. ఒకప్పుడైతే దేవుడైన యెహోవా వరదతోనూ తుఫాన్తోనూ అదే నీళ్లతోనూ మనం ముంచివేస్తున్నాడు కనుక ఇక అది కాదు, మనం ఇగో మరి ఇక గోపురం అంటుకుని చాలా ఆకాశ శిఖరానికి మనం అంటించినట్టుగా ఒక పెద్ద టవర్ కడదాం రండి అని చెప్పి ఆ దినాల్లో ఆ టవర్ని మరి ఆ బాబేలు గోపురాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడినప్పుడు ఇంతలో మరలా దేవుడు దిగి వచ్చాడండి. దేవుడు దిగి వచ్చి దానిని నాశనం చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి దేవుడు అబ్రహాముని బయటకు తీయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ కాలంలో కూడా నిమ్రోదు కాలంలో జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం రండి. ఈసారి ఇక్కడ చూడండి, నిమ్రోదు ఎప్పుడైతే విడిపోయాడో ఆ నిమ్రోదు యొక్క కాలంలో ఆయన ఏం చేశాడంటే ఒక బంగారు దూడను తయారు చేశాడు. నిమ్రోదు కాలంలో బంగారు దూడను తయారు చేయడం జరిగింది. ఈ బంగారం యొక్క దూడ తయారు చేసి దీనికి ముందు ఏం చేశారంటే, ఇదిగో నిమ్రోదు అంటున్నాడు కదా, నేను మరి చంద్రుడిని, నా భార్య మరి సూర్యదేవత అంటే వీళ్ళిద్దరు ఏంటంటే వారిరువురు కూడా సూర్యుడు చంద్రుడిగా వారి యొక్క ఏర్పాటు చేసుకుని తనకు పుట్టిన కుమారుడి పేరు ననీస్ అని ఉంటే నక్షత్రకుడు అనమాట. నక్షత్రకుడుగా పెట్టి వీరిరువురు గుర్తులుగా ఏం చేశారంటే, అంతమంది ప్రజలలో ఎవరైనా సరే నా ప్రజలు నాకు కావాలి కాబట్టి ఇదిగో పాపిడి బింది పెట్టుకోండి, నాగరం పెట్టుకోండి, ముక్కు పుడక పెట్టుకోండి, చెవులకు పెట్టుకోండి, ఇలా చేసిన తర్వాత అయితే వీరంతా కూడా నా ప్రజలు అవుతారని చెప్పి అక్కడ బంగారంతో తయారు చేసినటువంటి ఆ పాపిడి బిందులు ఇవన్నీ కూడా నెల వంకలు ఇవన్నీ కూడా తయారు చేసేసుకుని మరి ఆ విధంగా తన భార్య పేరేమో చంద్రదేవి అయితే తన భార్య పేరేమో సూర్యదేవత, ఈయనేమో చంద్రుడి దేవుడు. అయితే వాళ్ళిద్దరికి పుట్టిన నక్షత్రుడిని ఈ యొక్క బంగారం ఆనవాళ్లతో వాళ్ళు తయారు చేసి అవి పెడితే, ఎందుకంటే అంతమంది జనాల్లో కూడా అప్పటి వరకు కూడా మనుషులకు ఎవరు కూడా ఈ వస్తువులు తయారు చేయించుకోవాలా, బంగారు వస్తువులు, గొలుసులు ఇవన్నీ పెట్టుకోవాలని ఆలోచన ఎవరికి లేదు. కానీ ఈ నిమ్రోదు ఎప్పుడైతే చేశాడో అతను కూడా ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వాళ్ళందరి దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కూడా పోగేసి ఆనాడు ఆయన ఈ బంగారు దూడను తయారు చేయించి ఇక అక్కడ దేవుడైన యెహోవా వాడలో
చెరలోంచి మమ్మల్ని తప్పించాడు, మమ్మల్ని పోషించాడు, మమ్మల్ని రక్షించాడని మానివేసి ఇక్కడ నేనే మీ దేవుణ్ణి, మీరు నాకే నమస్కారం చేయాలా, మనం దీని కొరకు మరి ఒక పెద్ద గోపురాలు కడదామని చెప్పి అక్కడ ఆ రోజు ప్రారంభమైనటువంటి ఈ నిమ్రోదు ఆవు దూడను అక్కడ బంగారంతో చేయడం జరిగిన తర్వాత మరలా అయితే ఈ యొక్క నక్షత్రాలు, ముక్కు పుడకలు, ఇంకా అనేక రకాల బొమ్మలు అమ్ముతుంటే ఇందులో ఈ షేము సంతతిలో చూసినటువంటి అబ్రహాంకి ఏమైందంటే, అయ్యో మా తాత ముత్తాతలు మాతో చెప్పారు, మా తండ్రి చెప్పాడు మన దేవుడు ఇలా రక్షించాడని, ఇదేంటి మరి మా తండ్రి అయితేనేమో తెరాహు బొమ్మలు అమ్ముతున్నాడు, ఇటువంటి బొమ్మలు అమ్ముతుంటే అయ్యో మేమేమో దేవుడిని యెహోవా చేత మేము రక్షించబడ్డాము, వీళ్ళు చూస్తేనేమో మా సహోదరుడు మా కుటుంబంలో ఒకడున్నాడు, ఆ నిమ్రోదు గారు చేసిన బొమ్మలకు ఆ దేవతల బొమ్మలు మేము తయారు చేయడం ఏంటి, మేము అమ్మడం ఏంటి, అసలు నిజమైన దేవుడు ఉన్నాడా లేదా, అసలు ఉంటే ఏంటి, మమ్మల్ని రక్షించినాడు ఏమైపోయాడు, ఒకలాంటి ఆలోచన ఇస్తే అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాంని పిలిచి, అబ్రహాం ఇదిగో నీవు ముందు ఈ ప్రదేశంను విడిచి నీ వెళ్ళని ఆదికాండం 12 అధ్యాయంలో చెప్తానమాట. నిన్ను దీవించవాడిని దీవిస్తానయ్యా, నిన్ను శపించవాడిని శపిస్తానయ్యా, ఇగో నువ్వు దీవించబడదు, నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉంటావు అని చెప్పినాడు. అప్పటికే అబ్రహాం గారి వయసు 75 సంవత్సరాలండి. 60లో బయలుదేరాడు ప్రయాణం అయ్యి అంటే ఊరనే పట్టణం నుంచి తన తండ్రి విషయంలో మరి అయ్యో మరి దేవుడు చెప్పాడు, నీ తండ్రిని తల్లిని విడిచిపెట్టమన్నాడు. నిజమేనండో, ఎప్పుడు విడిచిపెట్టమంటే అప్పుడు విడిచిపెట్టాలి, ఎప్పుడు కలుసుకోమంటే అప్పుడు కలుసుకోవాలన్నమాట. అయితే ఈయన ఏం చేసంటే, అయ్యో మరి నా సహోదరుడు ఉన్నాడు, లోతు ఉన్నాడు, ఆ లోతు కొరకు మరి వాడిని వదిలిపెట్టే తెలగ వాడు తండ్రి చూస్తే లేడు, మరి వాడిని కూడా తీసుకుని వాడిని బయలుదేరాడు. అదేవిధంగా మళ్ళీ తెరాహు, అయ్యో నా తండ్రి కూడా ముసలోడు అయిపోయాడు, ఈ నుదిలేసి వెళ్ళిపోతే అందరూ ఏమనుకుంటారు, ఆయన్ని బయలుదేరి ఇలా ఈ మజిలీలు చేసుకుని యూపరటిస్ నది దాటి బయటికి రావడానికి ఆయనకి ఏమిందంటే కొంత సమయం పట్టింది. తండ్రి తెరాహు చనిపోయిన తర్వాత ఆ తెరాహు మరణం అయిన తర్వాత ఈయన కానానులోను ప్రవేశించి ఆయన ఏం చేసంటే షెకెములో గుడారం వేసి అక్కడ బలిపీఠము కట్టమన్నారు. భక్తి మళ్ళీ అక్కడ బయలుదేరి ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ముందు దేవుడైన యెహోవా దాన్ని యోదోను వలన చేస్తే, ఆ యోదోను వలన నుంచి ఏమో పొలంలోకి వస్తే, పొలంలో నుంచి మళ్ళీ ఏమో ఓడలోకి వస్తే, ఓడలోంచి మళ్ళీ కిందకి వస్తే, మళ్ళీ కింద నుంచి ఎక్కడికి వచ్చింది, మళ్ళా మట్టి బలిపీఠం జరిగి అబ్రహాంకి చెప్పడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఇంత జరుగుతున్నా అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాంకి సెలవిచ్చినట్లుగా, మరి నాయన మరి నీవు చెప్పింది చేసి అంటే ఈయన చెప్పింది ఎప్పుడో చెప్పారు కానీ చాలా టైము 15 సంవత్సరాలు ఆలస్యమైందండి. ఆయన ముందుగానే బయలుదేరితే దేవుడు అబ్రహాంను అప్పుడే దీవించినేమో. అయితే అక్కడ షెకెములో మరి బలిపీఠం కట్టాడు. అక్కడ కట్టిన తర్వాత కొంతకాలం ఉండడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఎలాగైతే విడిపోతుందని. అబ్రహాంకి 75 సంవత్సరాలండి. 75 సంవత్సరాల్లో వయసులో మళ్ళీ ఏమంటున్నాడు, ఆదికాండం 15 అధ్యాయంలో ఆయన పిలిచి, అబ్రహాము ఇదిగో మరి మళ్ళీ అబ్రహాంకి ఒక బాధ కలిగిందండి. అయ్యా, ఈ దమస్కో పట్టణస్థుడిని ఎలియాజరైనా నాకు వారసుడు, ఎందుకంటే లోతు ఉన్నాడు, లోతు ధనవంతుడయ్యాడు, ఈయన ధనవంతుడయ్యాడు, ఇక ఈ భూమి పట్టణంతా విశాలమైపోయింది. అయితే విస్తారమైన ధనం ఉంది, విస్తారంగా మరి అన్నీ ఉన్నాయి, కానీ ఎవరంటే బిడ్డలు లేరు. అప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడండి, దేవుడు ఆదికాండం 15 అధ్యాయంలో దేవుడైన యెహోవా ఇదిగో నాయన, ఇదిగో నా ఆస్తి అంతటికి ఎలియాజరైనా వారసుడు అవుతాంటే, లేదు ఆకాశం ఉంది నక్షత్రాలు చూడు, భూమి ఉంది శ్రేణువులు చూడు, ఆ విధంగా నేను దీవిస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ విధంగా అప్పుడైతే నీకు నాకు చూసినట్టే 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల గొర్రెను నువ్వు వధించు అన్నారు. ఆ వధించి పెట్టినప్పుడు గాఢ నిద్ర కలిగినప్పుడు వాటి నుంచి నడిచి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగి అక్కడ నడిచింది. ఆ నడిచిన అగ్ని అప్పుడు మరి చెప్పాడనమాట, మరి నాకు ఇస్తానన్నా మరి ఏంటో చూపించాడు కానీ ఇంకా లేదు. అయితే ఈ 16 అధ్యాయంలో 85 సంవత్సరాల వయసు అంటే అప్పుడు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన ఏం చేస్తానంటే 10 సంవత్సరాల్లో కూడా మరలా ఆయన ఇంతలో అయ్యి బాబు అబ్రహాం గారి యొక్క బాధ వేదన మనం చూడాలంటే చాలా కష్టం అండి. చాలా ఈజీగా కొన్ని మాటలే ఉంటాం కానివ్వండి, వారు అనుభవించే శ్రమ, వారు ఎప్పుడైతే ఈ దేశం కానీ దేశం వస్తున్నాడు, ఊరు కానీ ఊరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చెప్పాడు కానీ ప్రయాణమై వచ్చాడు. ఇంతలో మళ్ళా ఆ యొక్క దమస్కో పట్టణస్థుడు రాజు ఒకడు బయలుదేరి ఈ యొక్క ఎవరంటే ఎలియాజరు తరుముగా వస్తుంటే, ఎలియాజరు ఏమో అతన్ని అప్పుడు అడిగాడు అబ్రహాం దారిలో, ఏమయ్యా ఎందుకు అతను మీరు అలాగే హింసిస్తుంటే, ఇతడు మాకు పన్ను కట్టలేదు, మాకు పొరుగువాడు, ఇతను మాకు రావాల్సిన డబ్బు మాకు ఇవ్వలేదు, కనుక ఇతను మేము చంపివేస్తాం, ఇతను మా ఇష్టం, మా ఇష్టంగా చేస్తాంటే అబ్రహాం ఏంటంటే, అయితే ఒక
పనిచేయండి, అతనికి చెల్లించవలసిన వేళ నేను చెల్లిస్తానని చెప్పి అతని దగ్గర ఎంతో డబ్బు మూటుంటే ఆ డబ్బు ఇచ్చి ఆ రాజు దగ్గర ఎలియాజర్ని విడిపించడం జరిగింది. ఎప్పుడైతే విడిపించాడో ఎలియాజర్ అన్నాడు కదా, అబ్రహాము నీ ఇష్టానుసారంగా దానికి నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నేను నిన్ను విడిపించాను కాబట్టి ఇదిగో నీవు నీ సొంతంగా నువ్వు వెళ్ళిపోమన్నా. అలాగే యేసయ్య కూడా ఈ రోజుల్లో మనం సాతాను చేతులు చిక్కబడి ఉన్నప్పుడు యేసు రక్తంలో మనల్ని కడిగి మన స్వతంత్రంగా చేసి మన పవిత్రులుగా చేసినప్పుడు మన మరణాపాయంలో ఉన్న రోగంలో ఉన్నప్పుడు వ్యాధిలో బాధల్లో శోధనలో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ప్రార్థిస్తే ఆయన మనకు రక్షణ ఇచ్చి విడుదలిస్తే ఎందుకు నేను మళ్ళీ సావబ్రతుకులో ఉన్న బ్రతికించాడో తెలుసా, ఆయన్ని వెంబడిస్తావని. అలాగే ఇక్కడ ఎలియాజర్ని కూడా నేను నిన్ను విడుదల చేశానయ్యా, నేను కొన్నాను, నేను విడుదల చేస్తాను, నువ్వు వెళ్ళంటే అయ్యా ఇదిగో నాకు ఎవరో బంధువులు లేరు, నేను ఎవరో తెలియదు, అంటే నాకు దిక్కు దారి తెలియదు, నీవు నన్ను విడుదల చేసావు, ఇదిగో నా ప్రాణం పోయినా కానీ నేను విడిచిపెట్టనయ్యా అని ఎలియాజరు అన్నాడు. అబ్రహాముని వెంబడించినాడు. ఎంతలో జరిగిన విషయం ఎంత గొప్ప భయంకరం అంటే, అబ్రహాముకి మరి 80 సంవత్సరాల వయసు వచ్చింది. 80 సంవత్సరాల వయసులో అబ్రహాముని మళ్ళా అక్కడ ఒక రాజు అబీమెలెకు చూశాడు. అబీమెలెకు దగ్గరికి శిష్యులు కొంతమంది వచ్చారు. వారు వచ్చి ఆ శారమ్మని ఏం చేస్తున్నారంటే పొగుడుతున్నారు. ఆయన రాజా ఇదిగో మరి ఎవరో సంచార జీవులు వెళ్తున్నారో ఆ అమ్మాయి ఆ శారా ఎంత అందంగా ఉందో, ఎంత సౌందర్యంగా ఉందో, చాలా బాగుందయ్యా అని చెప్పబోతుడికి అయితే ఆమె నా ఎద్దకు తీసుకురండి. అప్పటికే ఆమెకి చాలా వయసు ఉందండి. ఆమె కూడా ఒక పక్కన చూస్తే పిల్లలు లేరు అనే బాధ, ఒక పక్కన చూస్తే పిల్లలు లేరు. అయ్యో ఎలాగనైనా ఇంతగా బాధపడుతున్న సమయంలో వెంటనే ఇదిగో ఆమెను తీసుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ రాజు దగ్గర రాజు మరి ఆమెను తీసుకువెళ్ళినప్పుడు ఎవరంటే నా సహోదరి అన్నాడు. ఆహా నీ సహోదరి అయితే నిజం. రాజు కూడా మరి మనపూర్వకంగా తప్పు చేయడానికి సహోదరి అంటే ఒక పక్క నుంచి ఆమె అంతఃపురంలో ఉంది, ఒక పక్క నుంచి అబ్రహాము ఆ అంతఃపురం చుట్టూ తెగ తిరిగేస్తున్నాడు, చెట్టు కింద చేమ కింద ఎంతో తల పట్టుకుని అయ్యో నా భార్య నన్ను చంటి పిల్లవాడి కంటే చాలా బాగా చూసుకున్నదే, నా భార్య నీకు రాజు తీసుకెళ్ళిపోయి ఏం చేయాలంటే ఎలియాజరు కూడా ఈయనకు సహాయం చేస్తూ ప్రార్థన చేస్తూ ఎంతగానో నలిగిపోతున్న సమయంలో ఇంతలో ఆ శారమ్మ ఏమయ్యారంటే ఈ శారమ్మని అక్కడ మరి తీసుకుని వెళ్ళారు. కానీ నిజమైతే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే కొంచెం అవకాశం వస్తే చాలు ఒక పక్కనే బిడ్డలు లేరని బాధ, ఒక పక్కనే నా భర్త నన్ను ఎంత చక్కగా చూసుకున్నాడని ఆమె ఎదురు చూస్తూ ఉండి ఆమె కూడా ప్రార్థన చేస్తూ బయట చూస్తే ఎలియాజరు అబ్రహాము ప్రార్థన చేస్తుంటే వీరిరువురు ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి ఫరో ఇంటిలో వారికి ఇచ్చిన మహావేదన కలగజేశారండి. మహాభయంకరమైన మహావేదన బాధలు ఇవన్నీ కలగజేయబోదోడికి అతనికి వెంటనే భయం వేసిందండి. మనం కూడా సమస్యలో ఉన్నప్పుడు నేను కూడా చెప్తాను కదా, నీకు ఏదైనా అనుమానమా, నీ ఎవరి మీద అనుమానం నువ్వు ప్రార్థన చేయి. ఆ సమయంలో దేవుడు అవతల వాళ్ళకి భయము బాధ కలిగిస్తాడు. అబ్రహాము భార్యని ఎలాగైతే విడుదల చేశారో మన బిడ్డలను కూడా దేవుడు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు శారా గారు రాణి ఎలాగయ్యారంటే అక్కడ ఆమె ఎప్పుడు కూడా హాగార్ ఐగుప్తుడైన హాగార్ని ఒక దాసిగా ఇచ్చేశాడు. కానీ ఒకసారి ముద్ర పడ్డది. ఫరో రాజు భార్యగా రాణిగా అవ్వాలని వాళ్ళిద్దరు పాపం చేయలేనప్పుడు కూడా రాజు కోటలోకి వెళ్ళింది కాబట్టి ఆమె రాణిగానే బయటికి పంపించాలి కనుక ఏం చేశాడైనా గొర్రెలు మొత్తం వ్యాస్తి అంత ఇచ్చి మళ్ళీ తన భార్యను కూడా ఇచ్చి తనతో పాటు ఆగారిని కూడా ఇచ్చాడండి. కనుక ఇరువురు ప్రార్థన కూడా ఈ రోజుల్లో భర్తలు కూడా అలాగే కనీసం ఏదైనా ఇబ్బంది కలిగి ఉన్నారనుకోండి, పోతే నాకు శని వదిలిపోయింది దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేస్తున్నావా? ఇంకొక ఆశ చూస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఒక పక్కన గర్భాన్ని పిల్లలు లేరు, ఒక పక్కన తినడానికి కష్టంగా ఉంది, అన్ని రకాల ఇబ్బంది. కానీ శారమ్మ ఎంత ఓర్చుకుందో, అందుకే ప్రపంచానికే తల్లి అయ్యిందండి. నీవు అనేక జన్మలకు తల్లి అవుతారన్నారండి. కనుక అట్టి విధంగా నీకు శ్రమలను ఓర్చుకుని తనకు మరలా తిరిగి వచ్చాను. మళ్ళా రెండోసారి ఇక్కడైపోయింది. మరలా ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనంలో ఫరో దగ్గరికి ఈమె తీసుకెళ్ళబడింది, మళ్ళీ ఆయన పంపించబడి జరిగింది. అంతా జరిగిందండి. పని ఇంతలో జరుగుతుంటే ఈ యొక్క ఆగారమ్మ గారు వచ్చిన తర్వాత ఈమె కూడా మరి రాణిగారికి ఒక దాసిగానే వచ్చింది. అందుకే అంటుందండి, ఓ ఆగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను శారాదాసి అయినా ఆగరును అంటుందండి. ఆమె ఒప్పుకుంటుంది. కనుక నువ్వు మళ్ళీ తిరిగి వెనక్కే వెళ్ళమ్మా, ఎందుకంటే నీవు గర్భంతో ఉన్నావు కనుక మళ్ళీ అనేకమైన శ్రమలు పడాలా, భోజనం ఉండదు నీకు, నువ్వు తిరిగి మరలా వెళ్ళి అని చెప్పినట్టుగా అక్కడ జరిగిందండి. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే మళ్ళీ అదయిన తర్వాత మరలా అభిమేలకు వచ్చాడండి. అభిమేలకు వచ్చి అతను ఏం చేశాడంటే ఇదిగో మళ్ళీ ఈమె సౌందర్యం అనుకోండి. అప్పటికి ఈమెకి వయసు మరి అబ్రహాం
గారికి అయితే 85 ఏళ్ళు వచ్చిందండి. అబ్రహాం గారికి 85 ఏళ్ళు సంవత్సరం వచ్చే, ఈమె గారికి 75 ఏళ్ళు వచ్చి ఉంటాయండి. ఇంతలో మరొక రకమైన శోధన అండి. ఈ అబీమెలెకు దగ్గర మళ్ళా పొగిడారండి. అతను ఏం చేశాడంటే, అయ్య బాబోయ్, ఇదిగో నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళిపోవయ్యా అని చెప్పి, మా యొక్క దేశంలో ఉన్న వీరంతా కూడా గర్భాలు మూయబడ్డాయే, నీవు మాత్రం వెళ్ళు నాయనా అని చెప్పి అక్కడ మళ్ళా ఆమె కూడా ప్రాయశ్చిత్తార్థంగా కొంత ధనాన్ని బంగారాన్ని ఇచ్చి ఒంటులు పశువులు అన్నీ ఇచ్చి ఆమెను కూడా పంపించండి. కనుక అనేక శ్రమలు ఒకటే చూస్తాం, కానీ ఆమె వ్యక్తిగతమైన జీవితాన్ని దేవుడు ప్రతి క్షణము కూడా ప్రతి నిమిషం కూడా వారు దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి అటువంటి అబ్రహాము యొక్క కుటుంబంలో నుంచి ఇక్కడి నుంచి పాయింట్ వేసి పోతాం. అబ్రహాముకి 100 ఏళ్ళు, శారమ్మ గారికి 90 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో ఇస్మాయిలు, ఆ తర్వాత అబ్రహాం గారికి 100 ఇచ్చినప్పుడు ఆదికారం 17 అంటాడు కదా. ఈ యొక్క ఇస్మాయిలుని నువ్వే దీవించినాయనంటే అంటే అప్పుడు దేవుడైన యెహోవా అంటాడు కదా, అబ్రహాము నీ గర్భమున మరి పిల్లలు పుట్టబోతారు అని చెప్పినప్పుడు అతను సాగిలిపడి నవ్వుతాడు. ఇంత వయసు అయిన వాడు నాకు పిల్లలా అన్నాడు. అంతే. అయితే లేదు, ఆయన ఏమంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడాడు కనుక 18వ అధ్యాయంలో ఆయనకి ఎదురయ్యి శారా, ఇదిగో వచ్చే సంవత్సరానికి మీదిరికి నీ గర్భమును కుమారుడు అన్నప్పుడు అక్కడ కూడా నవ్వింది. ఆమె ముందు నవ్వింది, అబ్రహాం నవ్వాడు. ఆమె కూడా అయ్యా అని నవ్వినప్పుడు, నువ్వు నవ్వనేలా, నీ కుమారుడు పుట్టబోయే వాడికి ఇస్సాకు అని పేరు పెట్టమన్నారు. ఇంతలో మరొక ప్రమాదం జరుగుతుందండి. లోతు అసోదము గొమొర్రా విషయంలో ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చూస్తుంటే దేవుడు వీళ్ళతో మాట్లాడి అక్కడ మరలా అబ్రహాము దేవుడు ఒక దూడను వధించి వారికి భోజనం పెట్టాడు. ఈరోజు ఆ దూడనే పూజిస్తున్నారు జనాలు. 18వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము మరి మేము వెళ్తామయ్యా, నేను దీవించాం కదా అని చెప్పినప్పుడు వెళ్తామన్నప్పుడు సాగనంపుతున్నారు. మనం కూడా ఈ రోజుల్లో ఇంటికి వస్తే ఆ టీవీ ముందు కూర్చున్నాం, సెల్ ఫోన్ దగ్గర కూర్చున్నాం, ఆ ట్యాబ్ దగ్గర కూర్చున్నాం, వెళ్తున్నామా ఎల్లు అంటున్నాం తప్ప సాగనంపలేకపోతున్నాం. పూర్వకాల దినాల్లో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళామంటే ఒక తల్లి ఏదో ఒక చోటకి అక్క చెల్లు పెద్దమ్మ చిన్నమ్మ ఇంటికి వెళ్తే వారు మన కూడా వచ్చి చివరి వరకు వచ్చి వారు మనతో మాట్లాడుతూ అమ్మ మరి వెళ్తున్నా కదా, ఇదిగో ఈ విషయం మర్చిపోకే అని చెప్పేవారు. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే అబ్రహామును మరి ఈ యొక్క దేవుని దూతలు మరి సాగరంపుతున్నారో, అబ్రహాము మీకు మేము ఒక రహస్యం చెప్పకుండా ఉండమయ్యా అని చెప్పి వారు ఏం చేశారంటే ఆ రహస్యాన్ని చెప్తున్నారు. ఏంటంటే 18వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచుదునా, అబ్రహాము నిత్యముగా గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లును, తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించడం నేను అతన్ని ఎరిగి ఉన్నాను. యేసయ్యని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే నీతిమంతులు. మనల్ని ఎప్పుడూ ఎరిగానంటున్నాడండి. మనమేదో మన స్వనీతి మురికి గొడ్డ వంటిదని ఏషియా వీళ్ళందరూ చెప్తున్నారండి. వీరంతా కూడా మన స్వనీతి మురికి గొడ్డ వంటిది కనుక మన స్వనీతి కాదండి. ఇక్కడ నేను ఎరుగుదును, ఎందుకంటే అప్పటికే ఇక లోతు సంతతి కూడా ఇక్కడ నాశనం అయిపోతుందండి. ఎందుకంటే లోతులోంచి వస్తానేను అనట్లేదు, నేను అబ్రహాము ఎరుగుదును కనుక అబ్రహాము ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను కనుక అని చెప్పినప్పుడు అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? కాపాడుతాను అయ్యా. 45 ఒకవేళ 5 తక్కువైతే కాపాడుతాను అయ్యా. 40 మంది ఉంటే కాపాడుతాను. మరి ఒకవేళ 30 మంది ఉంటే అయ్యా ఇంకొకసారేనయ్యా నేను నీతో వాదించను. 10 మంది ఉంటే కాపాడుతావా? 5 ఉంటే కాపాడుతావా? 5 ఉన్నా కాపాడుతాను కనుక చూసినప్పుడు ఎవరు కనబడలేదు. అయితే దేవుడైన యెహోవా మళ్ళా ఆ యొక్క లోతును బయటికి తీసి ఆ లోతును మరి నువ్వు ఈ పర్వతం నువ్వు ఎక్కడికి వెళ్ళవయ్యట, అయ్యా నేను ఎక్కడ కాదు నాకు దగ్గరగా ఉన్న ఈ పర్వతం దగ్గరికి వెళ్తాను. మరలా అక్కడి నుంచి విడిపోతుంది. మహాఘోరమైన ఆ భయంకరమైనటువంటి ఆ సంతానం తయారైపోతుంది. అక్కడ మరలా ఏం చేశారంటే పెద్ద కుమార్తె చిన్న కుమార్తె ఇవన్నీ అయ్యా ఎందుకు ఇలాంటి పాపం కదా అని చాలామంది బైబిల్ చదివి అక్కడే ఆగిపోతారు. నిజమే, పాపం జరిగినప్పుడు జరిగించాడు, దాని పనిష్మెంట్ వచ్చినప్పుడు మొత్తాన్ని తీసేశాడు. చివరి వరకు నువ్వు ఆలోచించు, మధ్యలో ఆగిపోకు. ఎవరి అమోనీయులు, ఎవరి మోయబీలు వాళ్ళే కదా. ఎవరికి పడుతుంది ఈ యుద్ధం? యూదులకి, ఇజ్రాయేల్కి, ఆ యొక్క మోయబీలకి, అమోనీయులకి, ఫిలిస్తీన్లకి, కనానీయులకి, ఫెరెజీలకి, హివ్వీయులకి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకంగా చేసి విగ్రహార్థం చేసి దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేయని వారిని అంతా కూడా. అందుకే ఏంటంటే గురుగులను గోధులను కలిపి ఎదగనివ్వండి, ఒకసారి కోసేస్తానంటాడు. కోత రెడీ అయిపోతుందండి. కోతకు సమానం దగ్గరగా ఉన్నాం మనం. నీవి కోయబడతావో ఎదగబడతావో గమనించి. ఇతర కోత మనం చూద్దాం కానీ మనం ఏ పాయింట్లో అక్రమ సంబంధం
సంబంధమైన సంతానంలో ఉన్నామా, సక్రమంగా ఉన్నామా మనం అందులో మనం చూడాలి. కనుక ఇక్కడ చూడు ఎదగనిచ్చాడండి వీరందరినీ. అందుకే అమోరీల యొక్క అందుకే ఆదికాండం 15 చెప్తాడు కదా, దేవుడిచ్చిన వాగ్దానం ఎంత ఇది భయంకరంగా ఉందో. ఆదికాండం 15:14 వారు 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులోదురు, ఆ జనులు నేను నాకు తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోదు, మంచి వృద్ధాప్యమందు పాత పెట్టుబడదు. అమోరీయుల అక్రమమును ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4 తరములు ఇక్కడ మరలా వచ్చేదు నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాంతో చెప్పాను. కనుక ఇక్కడ వీళ్ళంతా కూడా వాళ్ళ అక్రమం ఇంకా పాల్గొన్నాడు. ఈ అక్రానికి మళ్ళీ ఇంకెక్కడ తయారైపోతున్నాడు. మోయాబీలో మోనీలు కూడా లోతు సంతతి ద్వారా తయారైపోతున్నారు. కనుక ఇవన్నీ నిర్మూలన చేయడానికే మరలా యేసు రక్తం మన మధ్యలో ఉన్నదని. ఎన్నో కుటుంబాలు ఒక్కొక్కటి పెరుగుతా ఉన్న కొలది, అబ్రహాము సంతతిలోంచి ఒక్కొక్కటి పెరుగుతా వంశావళి విడిపోతున్న కొలది పాపం పెరిగిపోతుంది. ఒక పక్కన పరిశుద్ధులు, ఒక పక్కన అపరిశుద్ధులు, ఒక పక్కన దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఒక పక్కన దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు అక్కడి నుంచే ప్రారంభమైపోయిందండి. కనుక ఆ విధంగా జరుగుతున్న సమయంలో అబ్రహాం విషయంలో ఎన్నో పరీక్షలు వచ్చాయి. ఇస్మాయిల్ని తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేశాడు. ఇసాకునైతే ఇస్మాయిల్కు నీళ్లు తిత్తిన రొట్టె ముక్కలు పెట్టి అరణ్యంలో వదిలివేస్తే, ఇసాకునైతే ఏం చేశాడంటే ఇదిగే అబ్రహాంకి పనిష్మెంటే, అక్రమ సంబంధం ఇది. భార్య మాటిని చేశాడు. అబ్రహాం మాత్రం విడిచిపెట్టాడా? ఆగారునేమో అరణ్యంలో విడిచిపెట్టాడు. ఇస్మాయిల్ని తీసుకెళ్ళి వీళ్ళని ఏం చేశాడండి అబ్రహాం ఇసాకుని, ఒరే నాయనా ఈడు మరణం ఈయన దగ్గర చూపించాను, నువ్వు కత్తి పట్టుకో, అగ్గి పట్టుకో, కట్టెలు పట్టుకో, గొర్రెపిల్లేది ఎక్కువ పర్వతం, ముందు నువ్వు అక్కడ సాఫీగా వదిలేసావు, ఇప్పుడు నువ్వు నీ సొంత కొడుకు కదా, నేను వదిలేస్తానా, నేను ఊరుకుంటానా, ఎక్కువ పర్వతం, నాయనా ఏది యెహోవా చూచుకొని అన్నాడు. కనుక దేవుడు న్యాయస్తుడు, అన్యాయస్తుడు కాదు. నువ్వు అక్కడ చూస్తావు, రెండో చూడవు, నువ్వు ఏం చేశాడో చూడు, రైట్. దీన్ని బట్టి నువ్వు ఆలోచించు. ఇద్దరు ఉంటే నువ్వేం న్యాయం చేసావో చూడు ఒకసారి. ఒకలాగా ఒకరికొకలాగా చేస్తే తీర్పు చేయిస్తాడు దేవుడు నీకు. వాళ్ళ సాపీనేలా నీకు పర్వతం అనే నువ్వు అనుకున్నావు, చక్క పెట్టేశానేమో అని. నువ్వు చెయ్యకు ముందే ఉండాలి నీకు. అన్ని విషయాల్లో ప్రార్థన చేశావు కదా, రెండో మనిషి కూడా కావాలి లేదు, ప్రార్థన చేయాలి కదా. అక్కడ చేయవా? అప్పచెప్పేస్తే భార్య అప్పచెప్పేస్తే ఒప్పేసుకున్నావా? ఒప్పేసుకుంటే ఇక్కడ ఏం జరిగింది? అప్పటి నుంచి ప్రారంభమైంది యుద్ధాలు, వ్యతిరేకాలు. కనుక ఈ విధముగా జరుగుతున్న సమయంలో అప్పుడు మరలా అబ్రహాముకి 100 ఏళ్ళు, ఇసాకుకి 1 సంవత్సరం. అయితే అబ్రహాముకి 140 సంవత్సరాలు, ఇసాకుకి 40 సంవత్సరాలు. అంటే అప్పుడు అబ్రహాంకి 40 అయితే ఇసాక్కి ఎన్ని? 40. అంటే ఇసాక్కి 40 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవచ్చు. 40 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 20 సంవత్సరాలు పిల్లలు లేకపోతే అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 160. ఇసాక్ వయసు ఎంత? 60. అప్పుడు 60 సంవత్సరాల వయసు ఇసాకు వచ్చాక ఒకేసారి యాసావు, యాకోబు ఇద్దరు కూడా ఒకే రోజు జన్మించడం జరిగింది. అయితే అబ్రహాము 175 సంవత్సరాల వయసులో మరణించాడండి. ఇసాకు వయసు ఎంత? 75. మనవడి వయసు ఎంత? 15. మరి 15 సంవత్సరాలు అంటే మరి తాత భక్తిని ఏం చేయాలి? తాత నేర్పించాడు కదా, బలిపీఠం దగ్గరికి వెళ్ళమని నేర్పించాడు కదా, తాత అడుగుజాడలు చూశారు కదా. తాత అడుగుజాడ చూసినాడు. ఇక్కడ కూడా అబ్రహాం యొక్క జీవిత చరిత్రలో వీరిరువురు కూడా 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తాతయ్య ఎన్ని ముచ్చట్లు చెప్పుండొచ్చు, ఎన్ని కథలు చెప్పుండొచ్చు, ఎన్ని మంచి చెడులు చెప్పుండొచ్చు. అలాగే తండ్రి కూడా సాయంకాలమున పొలంలో ధ్యానింప వెళ్ళేవాడు ఇసాకు కూడా. ఈ చరిత్ర అంతా యాకోబు యాసవుకు తెలుసు కదా. మరి యాసవుకు తెలిసినప్పుడు ఏం చేయాలా? ఈ ఇద్దరికి ఒకే సంవత్సరం కదా, ఇద్దరు ఒకేసారి జన్మించారు కదా, ఇద్దరికి 15 సంవత్సరాలు కదా. అప్పుడు ఏం జరిగిందంటే అసలు కీ పాయింట్ ఎక్కడి నుంచి అన్నమాట. యాకోబు లేకపోతే చరిత్ర లేదండి, బైబిల్ లేదు. ఇక యాకోబు ఏం చేశాడంటే ఆయన ఇంటనే ఉండేవాడు. ఆదికాండము 25 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక్కసారి ఆ చిన్న వచనం చూద్దాం. మనం ఇక్కడ ఏం జరుగుతుంది? 27 వచనంలో చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడుట యందు నేర్పరై అరణ్యవాసి అయ్యుండెను. ఈ చిన్నవాళ్ళు ఏమయ్యారంట? పెద్దోళ్ళు అయిపోయారనమాట. పెద్దోడు ఏం చేస్తున్నాడు? వేటాడుట యందు నేర్పరయ్యుండి. ఏమండి చిన్నోడు ఏం చేస్తున్నాడు? చిన్నవాడేమో తల్లిదండ్రుల దగ్గర గృహంలోనే ఉండి వాళ్ళ యొక్క మంచి చెడులు అన్నీ కూడా కనిపెడతాను అనమాట. పెద్దవాడు ఏం చేశాడు? వేటాడి యందు నేర్పరేయండి, అరణ్యవాసి అయ్యండి. అరణ్యవాసి అయిపోయాడండి. ఏంటంటే వేటాడి కొంతమందికి ఏంటంటే ఈ తుపాకులు బాణాలు పట్టుకుని తిరగడమే పెద్ద సంతోషం. వాళ్ళకి కొంప ఏమైపోతుందో సరే వాళ్ళకి అనవసరం. ఇక ప్రార్థన గీతన అవసరం లేదు. ఇప్పుడున్నాయో లేదు తెలియదు, కానీ మా చిన్నప్పుడు చాలామంది ఏదో చిన్న గన్నలు పట్టుకుని యాంటింగ్గా ఏదో అనేవారండి. అది పట్టము అడవులంటే తిరుగుతూ ఉండేవారు. అటువంటిది ఇద్దరు అటువంటి వాడు అన్నమాట. ఆ ఆహ్లాదానికి అలవాటు పడు. భక్తి లేదు. ఇంకా
ఎక్కడ జింక దొరుకుతుందా, ఎక్కడ లేడు దొరుకుతుందా, ఎక్కడ ఏదో ఏ పెట్ట దొరుకుతుందా అని చూడమే తప్ప భక్తి గిక్తి పోయిందని. అయితే ఇక్కడ అయితే తండ్రికి కూడా ఎవరిష్టమో తెలుసండి. అబ్బబ్బబ్బబ్బా వేటాడి తెచ్చి ఇచ్చాడు కదా పెద్ద కొడుకు. ఇక్కడ చూడండి, అయితే యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను, ఇసాకు యాసావు తెచ్చిచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. ఈ రోజైనా సరే మంచిది ఏమైనా తెచ్చిస్తే ఇల్లంతా ఇంట్లో పాసి పని చేసి దాసి పని చేసి ఇది ఊడిసి అది ఊడిసి తల్లిదండ్రులకు దగ్గరుండి అవి చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో వెళ్ళి ఒక్కసారి చిన్న తెచ్చి ఇచ్చేస్తే అబ్బబ్బబ్బబ్బా నా ఎంత మంచోళ్ళు లేడంటారు. ఆలోచించండి తల్లిదండ్రులారా. నీ ఇంటిలోనే ఉన్నాడు, నీకు ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, నీ పని చేస్తున్నాడు, నీ భక్తి నీ శక్తి నీ అలవాట్లు ఉన్నాయి, కానీ ఏమి తేలబోతున్నాడు, కానీ నీ యొక్క కుటుంబాన్ని గౌరవాన్ని సంపాదిస్తున్నాడు. గౌరవాన్ని సంపాదించేవాడు అగౌరవంగా కనపడుతున్నాడు. అడవుల్లో తిరిగినోడు గౌరవంగా కనపడుతున్నాడు. తెచ్చి ఇచ్చిన మాంసాన్ని తినినందున దీవిస్తున్నాడండి. ఎక్కడి నుంచి మొత్తం చరిత్ర అంతా కూడా మార్పు అయిపోయి తేడా అయిపోతుంది. కనుక ఈ చరిత్ర ఒక పక్క నుంచి ఇసాకు ఏమో మరి దీవించండి నేను తెచ్చిస్తాను నువ్వు దీవించినప్పుడు అయ్యా నాకు ఆకలి మరి నిన్ను దీవిస్తాను యాసవ్ అని పిలిచినప్పుడు యాసవ్ ఈ యొక్క మాట ఏం చేసిందంటే తల్లి ఏం చేసిందంటే ఈ మాట విని అయ్యా నీ తండ్రి నీ అన్నయ్యని మరి దీవించలేకున్నాడు, అయితే నీవు వెళ్ళి మందలోకి వెళ్ళి 2 మేకలు నువ్వు తీసుకునిరా, నేను వధించి నీ తండ్రికి నచ్చినట్టుగా నేను వండుతానన్నాడు. తల్లి ఎందుకన్నదో తెలుసా, అక్కడ బహుశోమేతులను చేసుకున్నాడు, కనాని కుమార్తెను పెండ్లి చేసుకోవద్దన్నారు. చెప్పారయ్యా మనం ఈ దేశం కాదు, ఈ రాజ్యం కాదు, ఇక్కడ కాదు మంది, కనుక ఈ ఊళ్ళో పిల్లలు కానానీలు ఇక్కడ విగ్రహారాధన పెరిగిపోయిందయ్యా, ఇక్కడ కుమార్తెను నువ్వు పెళ్లి చేసుకోక బాబు, ఇదిగో హారాను వెళ్ళు మీ మేనమామలు అక్కడ ఉన్నారు ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నాడు కనాను ప్రదేశంలో 2 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు 45 సంవత్సరాల వయసులో. తల్లిదండ్రులకు దుఃఖము కలిగించారండి. ఈరోజు కూడా పై భక్తితో నటిస్తూ దేవుని కుటుంబాలను నాశనం చేయడానికి ఎంతోమంది బైబిల్ చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం అంటున్నారే, కానీ నిజంగా లోపలికి వచ్చాక వాళ్ళ లోపల ఉన్నట్టే ఆ యొక్క విగ్రహారాధన నైజంతో తల్లిదండ్రులను చంపేవాళ్ళు ఈ రోజుల్లో అనేక మంది ఉన్నారు. నీళ్లు తోడింది మంచిని, నీళ్ళు ఇచ్చింది ఎంత మంచిది, ఎంత భక్తిపురాలు, ఎంత వినయం, ఎంత తెలివైంది, ఎంత జ్ఞాని అన్నారు. ఇప్పుడు యాకోబుని సేవ్ చేసుకుంటుంటే అంటారు కదా తల్లి మోసం చేయించిందంటారు. తల్లి మోసం చేయించట్లేదయ్యా. ఒకడి నాశనం అయిపోయాక రెండో వాడిని కాపాడుకోకపోతే ఏం చేస్తుంది? వారి తల్లిదండ్రులకు దుఃఖం కలిగించారు, మనోవేదన కలిగించారు. ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఇక్కడ మనం ఆదికాండము 26:34 మనం చూసినట్లయితే యాసావు 40 సంవత్సరాల వాడే హిత్తీయుడైన బేరియా కుమార్తెగు యహదూతును హిత్తీయుడైన ఏలోను కుమార్తె అయిన బాష్యమిత్రును పెండ్లి చేసుకును. వీరు ఇసాకునకును రిబకాకును మనోవేదన కలగజేశారు. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? కనుక ఇక్కడ ఏం జరిగిందంటే ఒకప్పుడు పొగిడారు కదా, ఇప్పుడు ఎందుకు తిడతాం? యాకోబు మోసగాడు కాదండి, యాకోబు మోసగాడు కాదు. యాకోబు గుడారములోనే నివసించుచూ ఉండెను. తండ్రి యొక్క భక్తి, తాత యొక్క భక్తి, తల్లి యొక్క భక్తి సమస్తానికి కనిపెడుతున్నాడండి. అప్పుడు తల్లి ఏం చేసిందంటే ఎప్పుడైతే అతను సేవ్ చేసుకుందో మరి నిజంగా వచ్చాడు, దీవించేశాడు, ఇదంతా మనకు తెలుసు. అక్కడి నుంచి మళ్ళీ పరుగులు పెడుతున్నాడండి. యాసవ్ వచ్చాడు, అన్నా అయ్యా తండ్రి నాకు లేవా, నాయన లేవురా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పతనం అయిపోతావు, ఇది అయిపోతావు అన్నాడు. అందుకే అంటున్నాడండి యాకోబు, మీరు మలాకి 1:3 చూడండి, మీరు నేను యాసావుని ద్వేషించదని యాకోబుని ప్రేమించినట్టుగా ఎందుకు ద్వేషించాడంటే విగ్రహారాధకురాలు అయిపోయాడండి.